వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎంత కష్టపడుతున్నారు. అలాగే దాన్ని గ్రౌండ్ రూట్స్లో మనం తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళకి సమస్య ఏంటి తెలుసుకొని మ్యాక్సిమం మనకిచ్చిన పథకాలని ప్రతి ఒక్కరికి ట్రాన్స్పరెంట్గా అందే విధంగా మనం ఈవేళ ప్రతి ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి ఒక క్లారిఫికేషన్ అనేది మండల పార్టీ ప్రెసిడెంట్స్ ద్వారా, అక్కడ ఉన్న క్లస్టర్స్ ద్వారా, యూనిట్ ఇన్ఛార్జ్ ద్వారా, బూత్ కన్వీనర్స్ ద్వారా, ప్రతి గ్రామ శాఖ ద్వారా కూడా మనకు ఒక ఐడియా అనేది వచ్చింది. ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది, లేదు మనకి ఎంత సంక్షేమ నిధుల దగ్గర నుంచి ఎంత వరకు వస్తుంది. అలాగే మనం రీసెంట్గా చూసుకుంటే ప్రభుత్వం తరఫు నుంచి న్యూ పెన్షన్స్ కూడా అలొకేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జరగాలి. ఎవరికైనా అవసరం లేని చోట మనం రిమూవ్ చేయటం, అవసరమైన మ్యాండేటరీ ఉన్న చోట కంపల్సరీగా వాళ్ళు ఫస్ట్ లిస్ట్లోనే ప్రిఫరబుల్గా వాళ్ళు తీసుకోవటం. అలాగే కొంతమంది హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, వాళ్ళకి ఇంకొంచెం అమౌంట్ వచ్చే విధంగా, అంటే డిజేబిలిటీ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ అమౌంట్ వచ్చేది ఉంది. సో వాళ్ళకి డిజేబిలిటీ ఇంకొంచెం పెరిగిన తర్వాత సదరం ద్వారా ట్రాన్స్పరెంట్గా చేసి వాళ్ళకి ఇంకొంచెం అమౌంట్ అనేది జనరేట్ చేయటం. ఇవన్నిటిలో కూడా మనకి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలని ట్రాన్స్పరెంట్గా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి పట్ల ఉంది. దీన్ని 100% మనం అందరం కూడా ఒక దృఢ నిశ్చయంతో దీన్ని గ్రౌండ్ రూట్స్ లెవెల్లోకి తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరి కార్యకర్తలకి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. కేవలం సంక్షేమం అభివృద్ధే కాదు, ఇంటిలో ఏ కష్టం వచ్చినా పెద్ద దిక్కుగా పెద్దన్నగా నేను ఉన్నానని మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ CMRF అవనివ్వండి, లేదు ఆపరేషన్స్ జరుగుతాం ముందే అమౌంట్ జనరేట్ చేసే LOC మనం క్రితం వారంలో మనం చూసాం. గెద్దాడ గ్రామం నుంచి 5,50,000 మనం అమౌంట్ ఇచ్చాం. అలాగే ఈ రోజు చూస్తే 35 చెక్కులకు గాను 12,17,000 రూపాయలు ఈ CMRF అమౌంట్ అనేది జనరేట్ చేస్తున్నాం. ఎవరికైనా కొంచెం ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉన్నవాళ్ళు ఇటువంటి అవకాశాన్ని మనం కొంచెం చూస్తే కనుక ఈ అవకాశాన్ని ఇంకొకరికి కూడా ఇవ్వగలుగుతాం. ఇది 100% మాకు నీడ్ ఉందండి. మా ఫ్యామిలీలో కొంచెం బ్యాక్వర్డ్ ఫ్యామిలీ, కొంచెం బిలో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. దేవుడు దయించి మనల్ని గొప్పగా మనం కొద్దిగా ఉన్నాం, పర్లేదు, మనం ఈ పరిస్థితిని తట్టుకున్నాం అన్న వాళ్ళు కొద్దిగా దీనికి దూరంగా ఉండి అమౌంట్ అనేది ప్రభుత్వం దగ్గర నుంచి రిజర్వ్డ్గా ఉంది కాబట్టి ఈ అమౌంట్ని ట్రాన్స్పరెంట్గా ఉపయోగకరంగా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు CMRF చెక్స్ ఇష్యూ దానికంటే ముందు కూడా ఏమైనా అర్జీలు ఉంటే కనుక ఇచ్చినట్లయితే దాన్ని కూడా తీసుకున్న తర్వాత ఈ CMRF చెక్స్ ఇష్యూ అనేది చేద్దామండి. ఇది సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం.